హాయ్ అండి. రీసెంట్‌గానే 'ఎన్టీఆర్' గారి సినిమా 'వార్ 2' రిలీజ్ అయింది. దానిలో వన్ ఆఫ్ ది హీరో 'హృతిక్ రోషన్' మెయిన్ హీరోగా ఉన్నాడు. సెకండ్ హీరోగా అయితే 'ఎన్టీఆర్' నటించాడు. దీన్ని తెలుగు సినిమాగానే చూడమని నాగవంశి గట్టిగా చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ అయితే సినిమా అయితే రిజెక్ట్ చేశారండి. సోమవారం రోజున చూసుకుంటే మీకు ఐదో రోజున కలెక్షన్‌లు చాలా దారుణంగా, ఎంత దారుణంగా అంటే కనీసం 1,50,00,000 కూడా షేర్ రాలేదు. అంత దారుణంగా అయితే పడిపోయింది కలెక్షన్‌లో. మీకు ఆదివారం చూసుకుంటే 5,5,00,00,000, 6,00,00,000 దాకా అయితే రావడం చూసాం. మీరు చూసుకుంటే కూలీకి కూడా మీరు చూసుకుంటే 6,5,00,00,000, 7,00,00,000 దాకా అయితే రావడం చూసాం. ఇక్కడ చూసుకుంటే 6,00,00,000, 5,5,00,00,000 మధ్యలో అయితే వార్ 2కి రావడం చూసాం. సండే రోజు 2 సినిమాలు బాగానే ప్రదర్శించినప్పటికీ మండేకొచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను. ఈ 4,00,00,000, 5,00,00,000 కంటిన్యూషన్ అయితే బాగుంటుంది. అప్పుడే సినిమా సస్టైన్ అవుతుంది అనిపించింది. అయినప్పటికీ టార్గెట్ చాలా పెద్దగా ఉంది. 1,000,00,000 టార్గెట్‌తో వచ్చింది. 1,000,00,000 అంటే కనీసం 600,00,00,000 నెట్ అయితే కనిపించాల్సి ఉంటుంది. మరి అలాంటి సిట్యుయేషన్ ఏం కనిపించలేదండి. ఆ సినిమా చాలా డిజాస్టర్ అయితే కనబడబోతుంది. ఎందుకంటే మీరు చూసుకుంటే తెలుగు ఈ సినిమాని తెలుగులో వచ్చేసి నాగవంశి గారు, ఆయనైతే సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆయన దాదాపు 80,00,00,000 పెట్టి ఈ సినిమానైతే కొన్నారనైతే తెలుస్తుంది. మరి 80,00,00,000 అంటే ఇప్పుడు చూసుకుంటే 50,00,00,000 వచ్చినాయి. ఇంకా 30,00,00,000 అయితే రావాల్సి ఉంటుంది. మరి ఈ రకంగా 1,00,00,000, 1,50,00,000 షేర్ వస్తే మరి 30,00,00,000 ఎప్పుడు రికవర్ అయితాయంటే దాదాపు నాకు తెలిసి ఈ సినిమా గట్టిగానే లాసులు చూడబోతుంది. ఒక 25,00,00,000 దాకా అయితే లాస్ అయితే కనబడబోతుంది నాగవంశీకైతే. ఒక గట్టి దెబ్బే అనుకోవచ్చు. డిజాస్టర్ అనుకోవచ్చు. ఇంక హిందీలో కూడా చూసుకున్నా సరే మీరు చూసుకుంటే ఆహ్, మొదటి రోజు పర్లేదనిపించినా రెండో రోజుకి కలెక్షన్‌లు చాలా హ్యూజ్‌గా రావడం చూసాం. మంచి దాదాపు హిందీ సర్కిల్‌లోనే దాదాపు 43,00,00,000 దాకా అయితే రావడం చూసాం. దాంతో పాటు తెలుగులో కూడా ఒక 15,00,00,000 రావడం చూసాం. సెకండ్ డేన ఆగస్టు 15న అది కంటిన్యూషన్ అవ్వలేదు. అదే 40,00,00,000, 30,00,00,000 కంటిన్యూషన్ అవ్వలేదు. 20,00,00,000, 26,00,00,000 అలా వచ్చి వచ్చి మీరు చూసుకుంటే ఇంకా మండేకొచ్చేసరికి పూర్తిగా తగ్గిపోయింది. దాదాపు 8,00,00,000 మాత్రమే వచ్చినాయి. అక్కడ చూసుకుంటే హిందీ నుంచి 6,00,00,000 రావడం చూసాం. ఈ రకంగా చూసుకుంటే సినిమా దాదాపు 200,00,00,000 కూడా ఇంకా దాటలేదు. 183, 185,00,00,000 దగ్గరైతే ఆగిపోయింది సినిమా. ఈ సినిమా దాదాపు హిట్ అవ్వనిపించుకోవాలంటే కనీసం 350,00,00,000 దాకైతే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి దాదాపు 150,00,00,000 నష్టం అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత దారుణమైన పరాజయాన్ని 'వార్ 2' చూడబోతుందో. ఇంక చూసుకుంటే 'కూలీ' నానేసి హిట్ అనిపించుకునేలా కనిపిస్తుంది. ఇప్పటికే 200,00,00,000 మార్క్‌నైతే టచ్ చేసేసింది. మీరు చూసుకుంటే దాదాపు 300,00,00,000 పైనే గ్రాస్ అయితే కనిపిస్తా ఉంది. సినిమా అయితే ఇంకొక తెలిసి 250,00,00,000 ఆ మధ్యలో కొన్నట్టయితే తెలుస్తా ఉంది. మరి ఓవరాల్‌గా అయితే సినిమా 40,00,00,000 మన తెలుగులో కొన్నారు. ఆల్రెడీ ప్రాఫిట్‌లు కూడా తీసుకుంటా ఉంటుంది. నాకు తెలిసి తెలుగు వరకు చూసుకుంటే ఇంకా తమిళనాడుకి సంబంధించి మంచి కలెక్షన్‌లే వస్తా ఉన్నాయి కంటిన్యూషన్‌గా. పెద్ద డ్రాప్ అయితే కనిపించలేదు. మీకు సోమవారం రోజు కూడా చూసుకుంటే 12,00,00,000 దాకా వచ్చినియి. వార్ 2కి 8,00,00,000 వస్తే అక్కడ 12,00,00,000 అయితే రావడం చూసాం. అంటే సినిమా సస్టైన్ అంటే ఒక బేస్ మీద అయితే ముందుకెళ్తూ ఉంది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఈ వీకెండ్ మటుకు 2 సినిమాలకి నాకు తెలిసి 'కూలీ' వచ్చేసి బయట పడిపోద్దనుకుంటాను. నాకు తెలిసి పెద్దగా నష్టాలు లేకుండా ఆల్మోస్ట్ ఒక హిట్ తోటి బయటపడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. 'వార్ 2' మటుకు పెద్ద డిజాస్టర్ అయితే కనబడబోతుందండి. ఇటు తెలుగులోను, అటు హిందీలోనైతే చాలా భారీ దెబ్బైతే కొట్టింది. చాలా రోజుల తర్వాత ఒక 'హృతిక్ రోషన్' కూడా ఒక మంచి హిట్ పడుతుందనుకున్నారు. దాదాపు 1,000,00,000 వరకు ఈజీగా టచ్ చేస్తుందనిపించింది నాకైతే సినిమా. కానీ సినిమాలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సినిమాలో అంత దమ్ము లేదు. ఆ యాక్షన్ సీన్స్ గాని అయన్నీ అంత పెద్ద వర్కౌట్ అవ్వలేదు. అంతగా అనిపించలేదు సినిమాలో. సినిమాలో పెద్దగా ఎన్టీఆర్‌ని పెట్టుకొని కొంచెం కామెడీనన్నా వర్కౌట్ చేయాల్సింది. అది వర్కౌట్ కాలేదు. ఆయన ఆయన అసలు ఆ క్యారెక్టర్ డిజైనింగే పర్థంగా లేకుండా కనిపిస్తా ఉంటుంది. కాసేపు విలన్‌గా, కాసేపు హీరోగా రకరకాల మోడరేషన్ అయితే ఉన్నాయి. అది యాక్సెప్ట్ చేయలేదు హిందీ ప్రజలు గాని, లేకుంటే తెలుగు ప్రజలు గాని ఎన్టీఆర్ చూపించిన విధానం అయితే. ఓవరాల్‌గా అయితే ఈ 2 సినిమాల్లో ఏది పై చేయి సాధించిందంటే 'కూలీయే'. మనం ఫస్టే మాట్లాడుకున్నాం. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి 'కూలీ' అని మాట్లాడుకున్నాం. 'కూలీ' సినిమానే మనకైతే ఆహ్, హిట్ తోటి ముందుకెళ్తూ ఉంది. నాకు తెలిసి హిట్ అవుద్ది. 100% హిట్ అవుతుంది. ఈ వీకెండ్ అయిపోయేలోపు ఈ వచ్చే సెకండ్ వీక్‌లో అంతా కూడా నాకు తెలిసి వచ్చే కలెక్షన్ తోటి ఆల్మోస్ట్ సినిమా బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతుంది. తెలుగులో వచ్చేసింది. ఇంకా కొంచెం తమిళ్‌లో అయితే ఇంకా కలెక్షన్స్ రావాల్సి ఉంటుంది. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుందనుకుంటున్నాను నేనైతే. ఖచ్చితంగా ఆదరిస్తున్నారు సినిమానైతే. తమిళనాడులో అయితే ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. ఓవరాల్‌గా అయితే ఇదండి. మరి దీనిపైన మీరైతే కామెంట్ చేయండి. మరి 'వార్ 2' ఇంత డిజాస్టర్‌కి కారణం ఎన్టీఆర్‌ని సరిగ్గా చూపించకపోవడమా అని భావిస్తే మీరైతే కామెంట్ చేయొచ్చు. నా ఉద్దేశంలో అదే. ఎన్టీఆర్‌ని సరిగ్గా యూజ్ చేసుకోలేదనైతే నాకనిపించింది. అలానే 'కూలీలో' కూడా నాగార్జునని పెద్దగా యూజ్ చేసుకోలే. మన ఇద్దరి హీరోలని అటు తమిళనాడు కావచ్చు, ఇటు హిందీ వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు. నాగార్జునని, ఎన్టీఆర్‌ని అయితే ఒక ఇద్దరు మంచి ఫైన్ యాక్టర్స్‌ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు.